మెషీన్ లెర్నింగ్ ఈ మధ్య మనం ఎక్కడ విన్నా ఎక్కడ చూసినా ఇదే మాట కదా. అస్సలు యంత్రాలు నిజంగా మనలాగా నేర్చుకోగలవా? వాటికి మనలా ఆలోచించే శక్తి వస్తుందా? ఇంతకీ ఈ ప్రాసెస్ వెనక ఉన్న అసలు కథ ఏంటి? పదండి, ఈరోజు ఈ విశ్లేషణలో చాలా సింపుల్గా తేలికైన మాటల్లో తెలుసుకుందాం. అయితే ఈ పెద్ద కాంప్లెక్స్ టాపిక్ని అర్థం చేసుకోవాలంటే ముందు మనం మన దగ్గర్నుంచే మొదలుపెట్టాలి. అవును, అసలు మనుషుల మనం ఎలా నేర్చుకుంటాం? ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక చిన్న పిల్లాడు మొదటిసారి మంటను చూసినప్పుడు ఏం జరుగుతుందో ఒక్కసారి ఊహించుకుందాం. చూడటానికి చాలా చిన్న విషయంలా అనిపించొచ్చు, కానీ మనం నేర్చుకునే ప్రాసెస్కి సంబంధించిన ఒక పెద్ద రహస్యం ఈ చిన్న అనుభవంలోనే దాగి ఉంది. చూడండి, ఆ పిల్లాడు మొదట చాలా క్యూరియాసిటీతో ఆ మంటను చూస్తాడు. దాన్ని టచ్ చేయాలనిపిస్తుంది. వెంటనే తాకేస్తాడు. అంతే, చెయ్యి కాలి భగ్గుమంటుంది. ఆ నెప్పి ఒక పాఠం నేర్పుతుంది. ఓకే, మంట ప్రమాదకరం, దానికి దూరంగా ఉండాలి అని బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతుంది. ఈ అనుభవం ఒక స్ట్రాంగ్ మెమరీగా స్టోర్ అవుతుంది. ఇంకేముంది, నెక్స్ట్ టైం మంట కనిపించగానే ఆ పాత జ్ఞాపకం వెంటనే హే జాగ్రత్త అని హెచ్చరిస్తుంది. వింటుంటే ఇది చాలా సింపుల్గా మామూలుగా అనిపించొచ్చు, కానీ మనం నేర్చుకునే ప్రతి ఒక్క విషయానికి ఇదే ఫండమెంటల్ ప్రిన్సిపల్. అనుభవం, జ్ఞాపకం, నిర్ణయం ఇదంతా మనలో చాలా న్యాచురల్గా జరిగిపోయే ఒక ప్రాసెస్ అన్నమాట. మరి ఈ అద్భుతమైన లెర్నింగ్ ప్రాసెస్కి సెంటర్ పాయింట్ ఏంటి? మన మెదడు. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మనల్ని ముందుకు నడిపించే ఒక పవర్ఫుల్ ఇంజిన్ లాంటిదిది. సరే, మన సంగతి కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. ఇదే పద్ధతిని, అంటే మనం నేర్చుకునే ఇదే విధానాన్ని ఒక మెషీన్కి ఎలా నేర్పించగలం? మన లెర్నింగ్ పద్ధతిని యంత్రాలకు ఎలా కాపీ చేయగలం? ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఇప్పటిదాకా మనం మన బ్రెయిన్ గురించి మాట్లాడాం కదా. ఇప్పుడు మన ఫోకస్ని న్యాచురల్ బ్రెయిన్ నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు, అంటే కృత్రిమ మేధస్సు వైపు షిఫ్ట్ చేస్తున్నాం. అయితే మనం నేర్చుకోవడానికి, మెషీన్ నేర్చుకోవడానికి మధ్య ఒక చాలా పెద్ద తేడా ఉంది. అదేంటంటే, మనం కొన్నిసార్లు జస్ట్ 1-2 అనుభవాలతోనే చాలా విషయాలు పట్టేస్తాం. కానీ మెషీన్లకు ఆ న్యాచురల్ ఇంట్యూషన్ ఉండదు. అవి నేర్చుకోవాలంటే వాటికి లక్షల కొద్దీ ఎగ్జాంపుల్స్తో కూడిన భారీ డేటా ఇవ్వాలి. అంతేకాదు, నువ్వు ఇది చెయ్యాలి అని చాలా క్లియర్గా గోల్స్ కూడా సెట్ చేయాలి. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వస్తుంది. మంటను టచ్ చేస్తే కాలుతుందని మనకు అనుభవం వల్ల తెలుసు, కానీ ఒక మెషీన్కి టచ్ చేసే ఫీలింగ్ ఉండదు కదా. మరి అలాంటప్పుడు నిజమైన మంటకు, దాని ఫోటోకు మధ్య తేడాను అది ఎలా గుర్తుపడుతుంది? చూశారా, ఇక్కడే మెషీన్లకు ప్రపంచాన్ని అర్థం చేయించడంలో ఉన్న అసలైన ఛాలెంజ్ ఏంటో మనకు తెలుస్తుంది. ఈ ప్రాసెస్నే మనం ట్రైనింగ్ అని పిలుస్తాం. అంటే ఏంటంటే, ఒక చిన్న పిల్లాడికి వేల కొద్దీ పిల్లుల ఫోటోలు చూపించి ఇదిగో ఇది పిల్లి అని, అలాగే కుక్కల ఫోటోలు చూపించి ఇది కుక్క అని పదే పదే నేర్పించడం లాంటిదన్నమాట. ఇలా వేల ఎగ్జాంపుల్స్ చూశాక దానికి కొత్తగా ఒక ఫోటో చూపించినా సరే అది చాలా ఈజీగా గుర్తుపట్టేస్తుంది. మనుషుల్లో ఎలాగైతే రకరకాల లెర్నింగ్ స్టైల్స్ ఉంటాయో, మెషీన్స్ కూడా అన్నీ ఒకేలా నేర్చుకోవు. వాటికి ట్రైనింగ్ ఇవ్వడానికి మెయిన్గా 3 వేర్వేరు పద్ధతులున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. సో మొదటి పద్ధతి, ఇది చాలా సింపుల్. మనం చిన్నప్పుడు స్కూల్లో పాఠాలు ఎలాగైతే నేర్చుకున్నామో అచ్చం అలాగే సూచనల ద్వారా నేర్చుకోవడం. టెక్నికల్గా చెప్పాలంటే దీన్నే సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటారు. అంటే ఎవరో ఒకరు పర్యవేక్షిస్తుండగా నేర్చుకోవటం అన్నమాట. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ముందే చెప్పేసి అచ్చం ఒక టీచర్లాగా మెషీన్కి మనం ట్రైనింగ్ ఇస్తాం. ఇక్కడ ఈ బొమ్మలో చూస్తున్నాం కదా, మిషన్కి కొన్ని వేల యాపిల్స్ ఫోటోలిచ్చి ఇవన్నీ యాపిల్స్ అని లేబుల్ చేసి చెబుతాం. ఆ డేటాని మొత్తం అనలైజ్ చేసి యాపిల్ అంటే ఎలా ఉంటుందో దానికదే ఒక ప్యాటర్న్ని క్రియేట్ చేసుకుంటుంది. ఆ తర్వాత దానికి మనం ఎప్పుడూ చూపించని ఒక కొత్త యాపిల్ ఫోటో ఇచ్చినా సరే ఓకే ఇది యాపిల్ అని చాలా కరెక్ట్గా గుర్తుపట్టేస్తుంది. ఓకే, ఇక రెండో పద్ధతి, ఇదెలా ఉంటుందంటే ఎవరూ మనకు ఏమీ చెప్పక్కర్లేదు. జస్ట్ మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనిస్తూ మన అంతట మనమే విషయాలు నేర్చుకోవడం లాంటిది. దీని పేరే అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. అంటే ఇక్కడ పర్యవేక్షణ ఏమీ ఉండదు. మెషీన్కి మనం జవాబులు అస్సలు చెప్పం, కేవలం రా డేటా మాత్రమే ఇచ్చేస్తాం. ఆ డేటాలో దాగి ఉన్న పోలికలేంటి, తేడాలేంటి, వాటిని ఎలా గ్రూపులుగా చెయ్యొచ్చు, ఇవన్నీ ఆ మెషీనే సొంతంగా కనుక్కోవాలి. సింపుల్గా చెప్పాలంటే ఒక పెద్ద బుట్టలో యాపిల్స్,
అరటిపండ్లు, కమలాలు అన్నీ కలిపేసి మిషన్కిచ్చామనుకోండి, వాటి పేర్లు మనం చెప్పం, జస్ట్ ఒకేలా ఉన్న వాటిని వేరు చెయ్యి అని చెప్తాం. అప్పుడు ఆ మిషన్ ఏం చేస్తుందంటే వాటి రంగు, షేపు, సైజు వీటి ఆధారంగా వాటంతటవే వాటిని వేరువేరు గ్రూపులుగా విడదీస్తుంది. నెక్స్ట్ మూడో పద్ధతి. ఇది మనందరికీ బాగా తెలిసిన పద్ధతే, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. అంటే తప్పులు చేస్తూ ఆ తప్పుల నుంచే పాఠాలు నేర్చుకుంటూ ముందుకెళ్లడమన్నమాట. దీని టెక్నికల్ పేరు రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. ఇక్కడ ఎలా ఉంటుందంటే మెషీన్ ఒక పనిని చేయడానికి ట్రై చేస్తుంది. అది వేసిన స్టెప్ కరెక్ట్ అయితే దానికొక రివార్డ్ వస్తుంది, ఒక ప్లస్ పాయింట్ అన్నమాట. అది తప్పు చేస్తే ఒక పెనాల్టీ పడుతుంది, అంటే మైనస్ పాయింట్. దీన్నే ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఒక వీడియో గేమ్ ఆడుతున్నట్లు ఊహించుకోండి. ఏ మూవ్ వేస్తే పాయింట్లొస్తున్నాయో, ఏ మూవ్ చేస్తే లైఫ్ పోతుందో ఆడుతూ ఆడుతూనే నేర్చుకుంటాం కదా. మిషన్ కూడా అంతే. రివార్డులొచ్చే పనులను మళ్ళీ చేస్తూ, పెనాల్టీలు పడే పనులను అవాయిడ్ చేస్తూ ఫైనల్గా ఆ పనిలో మాస్టర్ అయిపోతుంది. దీన్నే క్యారెట్ అండ్ స్టిక్ పద్ధతి అని కూడా అంటారు. రైట్. సో ఈ 3 లెర్నింగ్ మెథడ్స్ గురించైతే తెలుసుకున్నాం, బావుంది. కానీ అస్సలు ప్రశ్నేంటంటే వీటి వల్ల రియల్ లైఫ్లో ఉపయోగమేంటి? ఈ నాలెడ్జ్ అంతా ప్రాక్టికల్గా మనకు ఎక్కడ కనిపిస్తుంది? నిజానికి మనం రోజు వాడే ఎన్నో టెక్నాలజీల వెనక ఈ లెర్నింగ్ మోడల్సే ఉన్నాయి. ఉదాహరణకు, మనం ఫోన్తో మాట్లాడితే అది టైప్ చేసే స్పీచ్ రికగ్నిషన్, మన ఫోటో గ్యాలరీలో ముఖాలను ఆటోమేటిక్గా గుర్తుపట్టే కంప్యూటర్ విజన్, ఇంకా మనతో కబుర్లు చెప్పే అలెక్సా, సిరి లాంటి ఏఐ అసిస్టెంట్లు, ఇవన్నీ ఈ మెషీన్ లెర్నింగ్ ఫలితమే. సో ఈ లెర్నింగ్ ప్రాసెస్ అనేది మన డైలీ లైఫ్ని మరింత ఈజీగా మార్చడానికే కాదు, భవిష్యత్తులో ఎన్నో కొత్త ఆవిష్కరణలకు దారి తీయడానికి కూడా కంటిన్యూయస్గా హెల్ప్ చేస్తూనే ఉంది. అయితే ముగించే ముందు ఒక ప్రశ్న. మెషిన్స్ మనమిచ్చిన డేటా నుంచే నేర్చుకుంటున్నాయి. గుర్తుంచుకోండి, మనకంటే చాలా వేగంగా, చాలా ఎక్కువగా నేర్చుకుంటున్నాయి. మరి ఇంత అద్భుతమైన ఈ లెర్నింగ్ ప్రాసెస్ ఫ్యూచర్లో వాటి కెపాబిలిటీస్ని, వాటి సామర్థ్యాలని ఏ స్థాయికి తీసుకెళ్లగలదు? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.